తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎప్పుడెప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారిని ఆదుకుంటామని అహర్నిశలు ప్రయత్నిస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక వ్యక్తి మాత్రం ఏ రోజుకి ఆ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగులకు వల వేస్తున్నాడు. నిరుద్యోగులనే టార్గెట్గా చేసుకుని వారి పెద్ద ఎత్తున మొత్తాలు తీసుకుంటూ ఆ మొత్తాలతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ కేటుగాడి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నా వెనుక కనిపిస్తున్న మందస ఎంపీడీఓ కార్యాలయంలో ఆ వ్యక్తిపై ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం చాలామంది బాధితులు ఈ మందస ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఆ కేటుగాడిపై ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాతో రండి, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని లక్షలు ఈ వ్యవహారం జరిగింది, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఈ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎంపీడీఓ కార్యాలయం బయట ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరంతా ఎంత మేర ఈ మన్నం సతీష్ బాబు ఎవరైతే ఈయన పంచాయతీ కార్యదర్శిగా చెప్పుకుంటున్నారు, తాను గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు అయితే చేశారు. అయితే ఎలాంటి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో గడిచిన 10-12 ఏళ్లుగా వీరు అధికారులకు పై అధికారులు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ మన్యం సతీష్ బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి ఉంది. తమ బాధను గట్టెక్కించాలని చెప్పి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఈరోజు మందస ఎంపీడీఓ కార్యాలయంలో వీరంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరి బాధ ఏంటో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, మీ ఇబ్బంది ఏంటి? అటువైపు మీ ఇబ్బంది ఏంటి? ఎంత మేర మీకు ఫ్రాడ్ జరిగింది? సార్, అతను నా బామ్మరి దగ్గర ఉద్యోగం వేస్తానని చెప్పి 5.5 లక్షలు ఫోన్పే ద్వారా తీసుకున్నారు. మిగతా డబ్బులు వ్యక్తిగతంగా మా ఖర్చులు చేశారు. ఇతను విజయవాడ తీసుకెళ్ళి అక్కడ మన్నం అనిల్ కుమార్ అనే వ్యక్తితో దందాలు జరుపుతూ ఉన్నాడు. అదే కాకుండా ఇతని గురించి అనేక పేపర్లలోనే గత 15-20 సంవత్సరాలుగా ఇదే ఫ్రాడ్ చేస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ అందరి దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడు. ఉదాహరణకి మీకు ఎంక్వైరీలో తెలియాలంటే శ్రీకాకుళంలో ఫాదర్ గారు, ఆర్సీఎం చర్చి గారు ఫాదర్ గారు ప్రేమనాథం అనే వ్యక్తి దగ్గర 9 లక్షల రూపాయలు వాళ్ళ మేనల్లులకి వాహనాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని అతని దగ్గర 9 లక్షలు తీసుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళంలో స్వయాన తోడల్లుడు దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తాడని చెప్పి టీచర్ పోస్ట్ చేస్తున్నాడు. అతను ట్రాన్స్ఫర్ నీకు చేస్తానని చెప్పి 5.5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అదేవిధంగా కంపోస్ట్ కాలనీలో ఉదూ తుఫాన్ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి జయలక్ష్మి అనే వ్యక్తి దగ్గర ఇంచుమించుగా 8 లక్షల వరకు తీసుకున్నాడని అర్థం. కొంత డబ్బు ఇచ్చాడు, మిగతా డబ్బు ఇవ్వలేదని వాళ్ళే చెబుతున్నారు. సో ఈ విధంగా పేపర్లో చూస్తే ఇతను లక్షల్లో కోట్లలో దోచుకున్నాడని తెలిసింది. ఇంత పేపర్లో వస్తుంది కదా, ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? గతంలో ఏమైనా సస్పెండ్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? అయితే పేపర్లో చదివిన తర్వాత ఇతని గురించి తెలుసుకున్నది ఏంటంటే, అనేక సార్లు సస్పెండ్ చేసినా, మెమోలు ఇచ్చినా, ఏం జరిగినా సరే ఇతను మళ్ళీ జాయిన్ అయిపోతున్నాడు. ఇతనికి ఎవరో అధికారులు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈయన చాలా ఫ్రాడ్ అని తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఇంచుమించుగా ఈ పేపర్ల ద్వారా మనుషుల ద్వారా తెలుసుకున్నది కోట్ల రూపాయల్లోనే చేరింది సార్. తెలియని వాళ్ళు ఎంతోమంది. నాకు తెలిసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించుగా ఒక 100 మంది బాధితులు ఉన్నారు. ఇతనిది గుంటూరు జిల్లా వడ్లపూడి నుంచి వచ్చి ఈ శ్రీకాకుళం బాధితుల్ని నరకం చూపిస్తున్నాడు. ఇతను సీట్లో కూర్చోకుండా కూడా ఉద్యోగంలో జీతం తీసుకుంటున్నాడు. ఈయన పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మన్నం సతీష్ బాబు, లోహరబంద పంచాయతీ సెక్రటరీ, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఆయన పని చేస్తుంది ఒక పంచాయతీ కార్యదర్శి. అలాంటి వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తాడని మీరు ఎలా డబ్బులు ఇచ్చారు? అమాయకులు. నిరుద్యోగం రాష్ట్రంలో పెరిగిపోయింది. ఈ నిరుద్యోగులు పెరిగిపోవడం వల్ల, వాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోవడం వలన ఎవరో ఒకరి చేత ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే మ్యారేజ్ అయిపోద్ది కదా, బ్రతుకుతాం కదా అనే ఉద్దేశంతో చాలా మంది మోసపోతున్నారు. ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఇతను కార్ల మీద తిరగడం, ఇతను పెద్దలతో తిరగడం, ఇతనితో సీదురు అప్పలరాజుతో ఫోటోలతో దిగుతాడు, ఇంకొక ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఫోటోలు దిగుతాడు. అవన్నీ కూడా పేపర్లు వేసుకొని పలానా పెద్దోళ్ళు మాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు. ఆ ఫోటోలు చూసి అమాయకులు మోసపోతున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారు. కనుక ప్రతి అధికారి గత 13-20 సంవత్సరాల నుంచి ఇతని గురించి పేపర్లో పడుతున్నా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? మాలాంటి బాగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే మేము బాగా పనిచేసుకొని సమాజానికి మేము ఉపయోగపడతాం. ఇటువంటి నేర చరిత్రగాళ్ళకి, ఇటువంటి ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఇతను పెన్షన్ డబ్బులు కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళలో కూడా దొరికాడు. ఏసీబీకి కూడా లంచం తీసుకుంటూ దొరికాడు. అది విషయం. ఈ రోజు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీ డబ్బులతో పాటు ఈ రోజు ఎంక్వైరీలో మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? సార్, ఇటువంటి ఫ్రాడ్ గాళ్ళకి అసలు ఉద్యోగాల్లో అసలు ఉంచకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగంలో ఉంటే
ప్రతి అమాయకుడు బలైపోతాడు. మీరు ఎలారా ఇచ్చేసారని చాలా మంది క్వశ్చన్లు వేస్తున్నారు. ఉద్యోగం అంటే ఇంకేదో ఇస్తానంటే మనుషులందరూ ఆశాజీవులు. చాలా పేదరికంలో ప్రభుత్వాలు కూడా సకాలంలో ఉద్యోగాలు తీయకపోవడం వల్ల కూడా గత ప్రభుత్వంలో కూడా చదువుకున్న వాళ్ళకి సకాలంలో ఉద్యోగాలు తీయలేదు. ఏదో వాలంటరీ ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు తప్పించి ఒక మాస్టర్ ఉద్యోగాలను కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇటువంటి వ్యక్తులు క్యాచ్ చేసుకుని నాశనం చేస్తున్నారు. ఇతను ఒక పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ గత 13-20 సంవత్సరాలు ఇన్ని నేరాలు చేస్తున్న పంచాయతీ వ్యక్తులు కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఇన్ని కేసులు ఇతనిపై వచ్చినా సరే 1 టౌన్ 2 టౌన్లోన అనేక కేసులు ఇతనిపై ఉన్నవి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది సమాచార హక్కు చట్ట ప్రకారం అన్ని జిల్లాల్లో ఇతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి అది తేలాలండి, ఖచ్చితంగా తేలాలి. సమాచార హక్కు చట్ట ప్రకారం గుంటూరు జిల్లా నుంచి ఇతని చరిత్ర న్యూస్ ఎక్స్ప్రెస్ సాయి అనే వ్యక్తి దగ్గర మొత్తం ఇతని చరిత్ర మొత్తం ఉన్నది. ఇతను పెద్ద రౌడీ షీటర్, చాలా మంది రౌడీలను కూడా తిరుగుతారు. మమ్మల్ని కూడా చాలాసార్లు బెదిరించారు, చంపుతాం నరుకుతామని చెబుతున్నారు. ఒక్క విషయం అండి, మా ఫోన్పే ద్వారా అతనికి చాలా డబ్బులు చెల్లించాం. అతని ద్వారా మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అతను పోలీస్ స్టేషన్లో మేము మాకు ఫోన్పే ద్వారా ప్రతి డేట్ వైజ్ ఇచ్చిన డబ్బు మొత్తం కూడా ఉన్నది. మా వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. నేను నిరుద్యోగుల తరపున బాధితుల తరపున ఒక భగత్ సింగ్లో నిలబడతాను అంతే. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున గోల్మాల్ మన్నం సతీష్ బాబు ఆధ్వర్యంలో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందస ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు ఎంక్వైరీ జరుగుతుంది. మన్నం సతీష్ బాబుతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కొంతమంది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళందరితో కూడా ఈ రోజు ఏదైతే మందస ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లోపల మందస ఎంపీడీఓ ఎవరైతే ఋషేశ్వరరావుతో పాటు అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఉన్నారో వారితో పాటు ఫిర్యాదు ఎదుర్కొంటున్న మనం సతీష్ బాబు ఇలాంటి వ్యక్తులు కూడా వీరందరూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మందస ఎంపీడీఓ ఆయన ఉన్నారు. ఆయన ఈరోజు జరిగిన ఎంక్వైరీ ఏంటి, ఈరోజు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, కక్షిదారుడు ఎలాంటి విషయాలు చెప్పారు, ఫిర్యాదుదారులు ఎలాంటి విషయాలు చెప్పారో ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ ఒకసారి ఏదైతే ఈరోజు మన్నం సతీష్ బాబు పై ఫిర్యాదులు వచ్చాయి, మీ మీద ఈరోజు ఎంక్వైరీ చేయమని మిమ్మల్ని కోరారు, ఎలాంటి ఫిర్యాదులు మీ దగ్గరకు వచ్చాయి, ఇరు వర్గాలు చెప్పిన విషయం ఏంటి, మీరు పై అధికారికి ఎలాంటి విషయాలు చెప్పదలుచుకున్నారు? మాకు కలెక్టర్ గారు అలాగే డిపిఓ గారి నుంచి గ్రీవెన్స్ వచ్చాయండి. కవిటి మండలం సత్యనారాయణ గారు అలాగే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సిటీలోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న పిల్ల నరేష్ కుమార్ అనే వ్యక్తులు వాళ్ళు చేశారు. ఇక్కడ మందస మండలంలో మన లోహర్ బంధ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇస్తామనేసి చెప్పి మోసం చేశారని ఒక కంప్లైంట్ అనేది వచ్చిందండి. ఈ కంప్లైంట్ మేరకు మొత్తం అందరినీ వాళ్ళు కూడా గారు ఇద్దరు వచ్చారండి. ఆయనతో పాటుగా ఎవరైతే మనం ఈ అభియోగాలు ఎదుర్కొంటున్న సతీష్ గారు పంచాయతీ సెక్రటరీ లోహర్ బంధ ఆయన కూడా పిలిపించడం జరిగింది. ఇద్దరిని కూర్చోబెట్టి మా సమక్షంలో అందరిని కూడా వాళ్ళ తాలూకు వాదోపవాదాలు, వాళ్ళ తాలూ మాటలు, వాళ్ళ తాలూ వివరణలు అన్నీ విన్నామండి. విన్న తర్వాత ఈ విషయాన్ని మొత్తం ఇద్దరి దగ్గర కూడా స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సతీష్ బాబు గారు ఎలాంటి వివరణ ఇచ్చారు? సతీష్ బాబు గారు ప్రెసిడెంట్ అయితే ప్రస్తుతానికి కొన్ని విషయంలో సోమవారం వరకు ఇంతకుముందు ఎక్కడో కవిటి మండలంలో జరిగిన దగ్గర కొంతమంది పెద్ద మనుషుల దగ్గర మేము కొన్ని సెటిల్ అయింది. అది సెటిల్ అయిపోయింది. అప్పుడు నేను అమౌంట్ తీసుకున్న మాట వాస్తవమైనప్పటికీ ఇది థర్డ్ పార్టీ ద్వారా తను స్వయంగా తీసుకోలేదు, వేరే వాళ్ళ నుంచి తీసుకున్నానని చెప్పడం జరిగింది. ఒప్పుకుని దాన్ని కూడా పరిష్కారం జరిగిపోయింది. 2013లో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పరిష్కారం జరిగిపోయింది. దీనికి నేను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను. అయితే ఆ పరిష్కారం ఎవరి ద్వారా జరిగిందో ఆ పరిష్కారం ఉన్న వ్యక్తుల్ని నేను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మొత్తం అంతా స్టేట్మెంట్ ఇవ్వడం నుంచి సోమవారం వరకు కావాలని అడిగారు. కానీ మరి సోమవారం వరకు మనకు అధికారులు ఇప్పుడు పిలిచాము స్టేట్మెంట్ ఇవ్వమని ఖచ్చితంగా అడిగితే మరి ఆయన ఆ మాట మీద కట్టుబడి ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాము. అదేవిధంగా అదే సేమ్ స్టేట్మెంట్ తీసుకొని మేము పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా పిల్ల నరేష్ కుమార్ గారు శ్రీకాకుళం క్రిస్టియన్ కాలనీ నుంచి కూడా వచ్చారు. ఆయన కూడాను చేస్తే వాళ్ళకి కూడాను ఇది కోర్టులో ఉంది, ఎఫ్ఐఆర్ బుక్ చేసిన నెంబర్ ఉందండి. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, కోర్టుకు వెళ్ళిందని ఎవరైతే అభియోగం ఎదుర్కొంటున్నారో సతీష్ కుమార్ గారు చెప్పారు.
అయితే ఆ కోర్టుకు వెళ్ళిన వ్యవహారాలు అయితే మనకేం సమర్పించలేదు. ఆ కోర్టులో ఉంది, వ్యవహారం ఉంది కాబట్టి నేను చెప్పగలను. కోర్టులో ఉన్న విషయాలు నేను చెప్పలేను అని చెప్పడంతో మేము అదే స్టేట్మెంట్ ఆయన దగ్గర తీసుకున్నామండి. అదే పంపిస్తున్నాం. కాబట్టి 2 వ్యవహారాల్లోనూ కూడా నా సరైన స్టేట్మెంట్ మాకు రాలేదు. అభియోగం ఎదుర్కొంటున్న వాళ్ళు అదొకటి. తర్వాత వీళ్ళు ఇరువురి దగ్గర కూడాను బ్లాంక్ చెక్కులు అయితే ఉన్నాయండి. మరి అది సంతకం చేసి ఉన్నాయి. ఈ బ్లాంక్ చెక్కులు ఇవైతే మేము పరిశీలించడం జరిగింది. అలాగే మరి ఏ వ్యవహారంలోనూ ఏ విధంగా జరిగిందో కూడా పూర్తిగా మనకి నిరూపణ అనేది మన దగ్గర ఏమి వ్యవహారం తెలియలేదు. ఈ విషయాన్ని ఇంకా ఈ విషయాన్ని మన డిపిఓ గారికి మళ్ళీ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుందండి. తదుపరి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిన సూచించిన మేరకు తదుపరి చర్య తీసుకోవడం అనేది మేము జరుగుతుంది సార్. ఇది మొత్తానికి మందస ఎంపీడీఓ ఈ రకమైన వాదనలు అయితే చెప్తున్నారో, అయితే ప్రస్తుతం మనతో ఏదైతే ఇన్ని రకాల అభియోగాలు ఉన్నాయో ఆ అభియోగాలు ఎదుర్కొంటున్న మన్నం సతీష్ బాబు ఉన్నారు. ఈ ఆరోపణలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. సతీష్ బాబు గారు, మీ మీద ఎవరైతే కొంతమంది ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేశారో ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నుంచి ఎంపీడీఓ గారి దగ్గరికి ఈరోజు ఎంక్వైరీ వచ్చింది. ఈ ఫిర్యాదులన్నీ విన్నారు కదా, నిజమేనా? ఎంతవరకు ఉన్నాయి ఆరోపణలు? మీరు ఇచ్చే క్లారిటీ. సత్యనారాయణ గారి అభియోగము 2013లోనే టెక్కలి పెద్ద మనుషుల సమక్షంలో, వాళ్ళ పెద్ద మనుషులు మా పెద్ద మనుషుల సమక్షంలోనే క్లియర్ అయినది. అమౌంట్ థర్డ్ పార్టీ ద్వారా ఇస్తే అది నా మీద అభియోగం చేశారు, క్లియర్ అయినది. క్లియర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం వారు నన్ను అప్పుడు 3 మాసాలు సస్పెండ్ కూడా చేస్తున్నారు. అమౌంట్ రాకముందే సస్పెండ్ చేశారు. తర్వాత మేము అమౌంట్ పెద్ద మనుషులు కూర్చోబెట్టి నా బాధ్యత లేకపోయినా నేను ఊహించకపోయినా నేను ఇచ్చాను వాళ్ళకి. మీ బాధ్యత లేనప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు? నేను మధ్యవర్తిగా అప్పుడు ఉన్నాను కాబట్టి నేను ఇచ్చాను. ఎవరెవరికి మధ్యన? సతీష్ బాబు మధ్యవర్తి, సత్యనారాయణ వాళ్ళ బావగారు ప్లస్ మా సర్పంచ్ గారు ఒక అతను ఉన్నాడు, కృష్ణ గారని. కృష్ణ గారికి సత్యంకి మధ్యలో ఉందా డీలింగ్? లేదండి, పెద్ద మనుషులండి, పెద్ద మనుషులు. మీరు మధ్యవర్తిత్వం చేశానన్నారు. సత్యనారాయణకి ఎవరికి మధ్యన మీరు మధ్యవర్తిత్వం చేశారు? డిపార్ట్మెంట్లో ఉన్నారు సార్. ఏ డిపార్ట్మెంట్ లో మీరు మధ్యవర్తిత్వం చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. రెవెన్యూ కలెక్టర్ కి మధ్యవర్తిత్వం చేశారు? అది మీరు అంటున్నారు సార్, నేను చేయలేదు. మీరు మధ్యవర్తిత్వం చేశారని చెప్పి ఎంక్వైరీ చెప్తున్నారు, ఎంక్వైరీలో చెప్తున్నారు. మీరు ఎవరెవరికి మధ్య వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి దాన్ని అంతటితో వదిలించుకొని నేను ఇచ్చిన మాట వాస్తవమైన వాళ్ళకి ఇవ్వాల్సిన 2013. మీరన్నది ఒప్పుకుంటాను సార్, మీరన్నది ఒప్పుకుంటాను. ఎవరెవరికి మధ్య? సత్యనారాయణకి ఎక్స్, అటువైపు ఉన్న బి ఎవరు అని అడుగుతాను. బిఏ వాళ్ళ తాలూకు వ్యక్తే ఉన్నారు. మీరు ఎవరెవరు చెప్పండి సార్, చెప్పండి. వాళ్ళ తాలూకు వ్యక్తే ఉన్నారు. అది ఆ రోజే క్లియర్ అయింది. దాని పనిష్మెంట్ కూడా నేను అభియోగించాను. మీరు పనిష్మెంట్ తప్పు చేయకుండా మీరు అభియోగించడం కరెక్ట్ కాదు సార్. కాదు. మీరు ఎవరికో మధ్యవర్తిత్వం చేశానన్నారు. యువతలు బి పర్సన్ సత్యనారాయణ అని చెప్తున్నారు. ఏ పర్సన్ పేరు చెప్పడానికి ఎందుకు మన సతీష్ బాబు భయపడుతున్నారు? భయపడాల్సినంత అవసరం నాకు లేదు సార్. నేను వాళ్ళు ఫ్రాంక్ గా నేను క్లియర్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు క్లియర్ చేస్తారు సార్, దానికి ఒప్పుకుంటాను సార్. అవతల పర్సన్ ఎవరు? మీరు ఎందుకు? మీలాంటి పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, నాకు చేశారు, నేను అది క్లియర్ చేసుకున్నాను. దాని అంతటితో అయిపోయింది. 2013 నుంచి నేను ఇప్పటికి స్టిల్ ఉద్యోగంలో ఉన్నాను. ఈ రోజు నా మీద కక్షాదింపులతో ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఎవరి మీద మీ మీద వేసుకొని మీరు ఎందుకు స్వామభక్తి సస్పెండ్ అయ్యేంత స్వామభక్తి మీరు ఎందుకు? నాను ఒక ఎస్సీ వర్గానికి ఎటువంటి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నన్ను ఈరోజు టార్గెట్ చేయాలని ఎవరో ప్రోత్సాహంతో నాకు చేస్తున్నారు. వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఇచ్చాను సార్. వాళ్ళకి నాకు ఎటువంటి ఇది లేదు. ప్లస్ పోతే పిల్ల నరేష్ ఆ ఇష్యూ కోర్టులో ఉన్నది. కోర్టు ప్రకారం నేను నడుస్తాను. ఆయన ఏటు అభియోగం చేశారు నా మీద. డబ్బులు తీసుకున్నారు, అభియోగం చేశారు. అభియోగం చేసి నా మీద ఎఫ్ఐఆర్ కట్టించారు. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తీసుకున్న దాంట్లో వాస్తవం అన్నది తీసుకోలేదు. నాకు ఏదన్నా ఉంటే కోర్టు ద్వారా నేను ప్రొసీడ్ అవుతాను, కోర్టులో నేను చేసుకుంటాను. ఈ నేపథ్యంలో గడిచిన 8-10 ఏళ్ళుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల గోల్మాల్ మన్నం సతీష్ బాబు చేసిన పేపర్లో వస్తుంది. పేపర్లో వచ్చినాయి అని ఇది కాదు సార్, నా కోర్టులు కాదు. నాకు ఎక్కడైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు ఈ రోజుకుంటే నేను బాధ్యత ఇస్తాను. ఇన్ని రోజులు మీ వెనక తిరిగిన బుకారి బాబు అనే వ్యక్తి మన్నం సతీష్ బాబు దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి బుకారి బాబు వీడియో స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక పంచాయతీ కార్యదర్శి దగ్గర 2 కార్లు ఎలా వచ్చి? మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా? డబ్బులు ఇస్తాను. అదే నా ఆధార్ నెంబర్ ఇస్తాను, కొట్టి చూడండి నాకు ఎన్ని ఉంటాయో తెలిసింది. నా ఆధార్ కార్డు ఇస్తాను, కొట్టి చూడండి ఎన్ని వస్తాయో చూడండి, అప్పుడు నేను దానికి బాధ్యత ఇస్తాను. బుకారి బాబు చెప్పింది కరెక్ట్ కాదు. అది ఆయనకు తెలియదు. నా ఆధార్ కార్డు నీకు ఇస్తాను. ఆర్టీఓ సైట్ లో నా దగ్గర ఒక కారు ఉంది, అది వేరే పేరు మీద ఉంది. దాని పెద్ద కారు మీ పేరు మీద లేదు. నా పేరు మీద ఒకటి ఉంది. ఈ రోజుకి మన్నం సతీష్ బాబు ఆస్తి ఎంత ఉంటుంది ఓవరాల్ గా? నాకేట్లేదు సార్. ఓవరాల్ గా నాకు అప్పే ఉంది.
నాకు అప్పే ఉంది, అందుకని ఆస్తి ఇట్లేదు. నాకు ఎక్కడున్నా నా ఆధార్ కార్డు ఇస్తాను, సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడన్నా కానీ మీరు ఎంక్వైరీ చేసి ఉంటే నేను దేనికైనా ఓకే. ఈ నేపథ్యంలో ఏం లేదు అంటున్నారు, కానీ గడిచిన 8 ఏళ్ళుగా మన్నం సతీష్ బాబు 8 ఏళ్ల క్రితం కవిటి పోలీస్ స్టేషన్ లో మీది సెటిల్ అయింది ఇష్యూ. అక్కడ పోలీస్ స్టేషన్ లో మీరు ఏదో ఇచ్చేసారు, కొంత సెటిల్ అయింది, మీ మిస్సెస్ వచ్చి విడిపించారని వార్తలు. ఆవిడకి ఏ సంబంధం లేదు ఈ విషయంలో. ఆవిడ ఏ రోజు కూడా ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆవిడ ఇన్వాల్వ్మెంట్ చేయాలని తప్ప అసలు ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. నా మీద వాళ్ళ చెక్కులు ఉన్నాయని ప్రామిస్ ఉన్నట్టుందండి, ఏదైనా ఉంటే వేసుకోమని చెప్పండి, నేను బాధ్యుడిని అవుతానని చెప్పాను. కోర్టులకి ఇంత వెళ్ళమని ఇంత ఈజీగా చెప్తున్నారు కదా సతీష్ బాబు, ఎవరెవరకు మధ్యవర్తిత్వం వహిస్తే అవతల వ్యక్తుల పేర్లు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? పేర్లు నేను లేరా వ్యక్తులు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు సార్. ఎందుకంటే నేను ఆ రోజు నా మానసిక శోభ, నా మానసిక బాధ నేను ఉన్నాను కాబట్టి, నేను చూసుకున్నాను కాబట్టి, నేను వాళ్ళకి ఉన్నాను కాబట్టి సెటిల్ చేశాను. మరి దీనికంటే నా స్టేట్మెంట్ ఎక్కువ పెట్టలేదు సార్. అది కోర్టులో ఉంది, కోర్టులో చూసుకుంటాను సార్. ఇది మొత్తానికి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్నం సతీష్ బాబు చెప్పండి సార్, చెప్పండి. ఇంకోటి సరైన నాకు రెస్పాన్స్ అవ్వలేదు అన్నారు, అది కరెక్ట్ కాదు సార్. నేను ఫ్రీ అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను. 2 విషయాలు, ఒకటి కోర్టులో ఉన్నది, ఒకటి 2013 క్లియర్ అయిపోయింది. వేరు వ్యక్తి ఎవరైతే అయితే మధ్యవర్తిత్వం అన్నారో అవతల వేరు వ్యక్తి పేరు చెప్పలేదు, ఇప్పుడు మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. నేను రెస్పాండ్ ఇప్పుడుగా అవుతున్నాను. నాకు ఆస్తులోనే అన్నారు, చూపెట్టండి. నాకు కారులు అన్నారు, చూపెట్టండి. ఆధార్ కార్డు ఇస్తాను, కుట్టి చూపెట్టండి. ఆస్తులోనే అన్నారు, చూడండి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఎతికి చూపెడితే నాకు సంతోషమే, నేను హ్యాపీగా ఉంటాను. ఇది మొత్తానికి మందస ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు అయితే ఎంక్వైరీ జరిగింది. ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారందరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందస ఎంపీడీఓ ఈ రోజు అయితే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నుంచి కూడా విషయాన్ని అయితే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఫిర్యాదుదారులు ఆరోపిస్తుంటే, ఇటువైపు అయితే అభియోగాలు ఎదుర్కొంటున్న మన్నం సతీష్ బాబు మాత్రం తాను ఇరు వ్యక్తులకు మధ్యవర్తిత్వం మాత్రమే చేశానని, అందుకు అనవసరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నానని చెప్పి అయితే మన్నం సతీష్ బాబు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరికి మధ్యవర్తిత్వం చేశారో అవతల ఫిర్యాదుదారులతో పాటు అవతల ఎవరున్నారో పర్సన్, ఆ వ్యక్తి పేరు చెప్పడానికి మాత్రం ఈయన ఎందుకు భయపడుతున్నారు, ఆ విషయం మాత్రం అయితే చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ గోల్మాల్పై అయితే ఒక సందిగ్ధత అయితే, సస్పెన్స్ అయితే కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అదే పెద్ద ఎత్తున గడిచే 8-10 ఏళ్ళుగా ఈ గోల్మాల్ జరుగుతుందని బాధితులు ఆరోపిస్తుంటే ఎలాంటి రుజువులు లేవని చెప్పి మన్నం సతీష్ బాబు సింపుల్గా దీన్ని కొట్టుపారిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ రోజు జరిగిన ఎంక్వైరీ ఉందో అది తిరిగి కలెక్టర్ చేరిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.